యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు రీసెంట్ అంటే మీరు లైలాలో కూడా చేశాను. సో అక్కడ చాలా ఇన్నోసెంట్గా చాలా బాగా అనిపించారు మేకప్. అది ఒక డీ గ్లామర్ అంటే ఇప్పుడు మనం ఒక కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలంటే అలాగే అనుకుంటారేమో అలాంటి క్యారెక్టర్స్ ఆల్రెడీ అనుకుంటున్నారు. పీపుల్ డోంట్ నో హౌ ఐ లుక్ అండ్ హౌ ఐ స్పీక్. ఎవ్రీబడి థింక్స్ ఐ లుక్ లైక్ లక్ష్మి. అది మేకప్, ఇది మేకప్ కాదు అనేది వాళ్ళకి అర్థం కాదు. అది మరీ చాలా ఇదిగా చూపించారు కదా. అంటే ఎలా ఉండింది అంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే నరేషన్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది కదా, బట్ సెట్స్కి వెళ్ళి మనం యాక్ట్ చేస్తున్నప్పుడు I actually cried the very first day. I'll tell you why doing that character was important for me. డార్క్గా ఉంటే అంటే డిస్క్రిమినేషన్ అది ఇది అంటారు కానీ ఇట్ ఎగ్జిస్ట్ అండి. దెర్ ఇస్ నో డినయల్ లేదు అనేసి. ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎవ్రీ పాత్ ఆఫ్ అవర్ లైఫ్ మీరు చూస్తే. సో సెట్స్లో నేను ఫస్ట్ అంతా నాకు డార్క్ మేకప్ ఉన్నది చేశారు. అందులో పీపుల్ వర్ లైక్ పక్కలమ్మా పక్కల యా మూవీలో లైక్ ఏంటి ఇలా ట్రీట్ చేస్తారు అంటే డార్క్ స్కిన్గా ఉంటే ఇలా ట్రీట్ చేస్తారా అని నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను సెట్లో కూర్చొని ఏడుస్తుంటే డైరెక్టర్ వచ్చి యా లైక్ ద డిస్క్రిమినేషన్ ఇస్ టూ రియల్. ఇట్ ఈస్. అండ్ పీపుల్ ఇప్పుడు ఎవరైనా లేదు అన్నారంటే దెబ్బలు పడతాయి మీ అందరికీ. ఇట్ ఈస్ దేర్. And the very 4th day, 5th day shoot, we were doing the other complete affair makeup thing, and suddenly people were like, "Madam, మీరు పొలిమేరలో యాక్టర్ మొన్న 3 రోజులు కూడా ఉన్నది నేనే కదరా. Why did you treat me like shit?" అనుకున్నాను నేను. So I have experienced that, and Ram came to me ఎందుకంత పర్సనల్ తీసుకుంటున్నావు అంటే దట్ ఈస్ మై క్యారెక్టర్. ఆల్రెడీ ఆ క్యారెక్టర్ డార్క్గా ఉందని ఫీల్ అవుతుంది. దానివల్ల షీ వాంట్స్ టు డూ ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పీపుల్ యాక్చువల్లీ ట్రీటెడ్ మీ దట్ అది మేబీ సమ్వేర్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ అనుకుంటా, దట్ ఇన్సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్.